శివప్రసాద్ గారు, నేను చాట్ బాక్స్ లో ఒకటి మీకు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి పోస్ట్ చేశాను, కాపీ చేయండి. ఓకే, కొంచెం జూమ్ చేయండి, చూడండి. సో మనం లాస్ట్ డే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిస్కస్ చేసాం. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసాం. సో ఏ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎందుకు చేసాం ఏంటి అనేది మీకు బేస్మెంట్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఉంటేనే మీరు నెక్స్ట్ క్లాసెస్లో సర్వే అవుతారు, లేకపోతే మీకు అర్థం అవ్వదు. కాన్సెప్ట్ ఎస్ఐపి నేర్చుకోవడం అంటే టఫ్ అనిపిస్తుంది మీకు. అలాగే యాజ్ వెల్ యాజ్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ నోట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇది మొత్తం టైప్ చేసిన నోటు మీరు మొత్తం చదవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, డిఫైన్ కంపెనీ OX15 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? గ్రూప్ ఆఫ్ కంపెనీ నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటాము, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఎస్ఐపి టెర్మినాలజీలో కంపెనీ అంటాం. సో వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. One company is consisting of one or more company codes. Company is a legal organizational unit అన్నారు. కొంచెం పైకి మూవ్ చేయండి. కంపెనీ కోడ్ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్జెస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని తెలుసు మీకు. అలాగే ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి, నంబర్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. వన్ కంపెనీ ఈజ్ కన్జెస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. టాటా గ్రూప్ లో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టాటా గ్రూప్ లో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ ఏంటి, టాటా గ్రూప్ లో డివిజన్స్ ఇవి. సో కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్జెస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. అంటే ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నమాట. లీగల్ అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతుంది కంపెనీ నేమ్ అనేది? ఎందుకు రిజిస్టర్ చేస్తాము? ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ కంపెనీ అనేది లీగల్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. కంపెనీకి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, టాటా గ్రూప్ అనేది టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో టాటాలో ఏమేమి ఉన్నాయి, టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ ఒక కంపెనీ కోడ్. ఇది కంపెనీ కోడ్స్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఆన్ ది ఎస్ఏపి కిందికి రండి. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ డౌన్కి రండి, కొంచెం డౌన్కి రావాలి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? Yes, we are hearing. Okay, fine. ఏమండి శివప్రసాద్ గారు, డౌన్కి రండి, కొంచెం మూవ్ చేయండి. స్టక్ అయినట్లుంది, వినిపించట్లేదు ఇక్కడ. శివప్రసాద్ గారు క్రిందకి మూవ్ చేయండి సార్, ఇంకా చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరీ జూమ్ చేసి దగ్గర చేసేసారు, మరీ క్లోజ్గా కనిపిస్తుంది. జూమ్ అవుట్ చేయండి. చూడండి, వెయిట్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ పైనే ఉంది. కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్, మరీ దగ్గరికి అయిపోతుంది. కొంచెం జూమ్ అవుట్ చేయండి, కింద అడ్జస్ట్ చేయండి. ఆ మైనస్ ప్లస్ ఉంది లాస్ట్ లో, అవి అడ్జస్ట్ చేయండి.
మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది శివప్రసాద్ గారు. పైకి వెళ్ళండి. అది కంప్లీట్ అవ్వలేదు ఆ కాన్సెప్ట్. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ క్వశ్చన్. జూమ్ అవుట్ చేయండి ప్రసాద్ గారు, మాకు లేట్ గా వస్తుంది. జూమ్ అవుట్ చేయండి, లాస్ట్ లో అడ్జస్ట్ చేయండి. జూమ్ అవుట్ చేయండి. అలా ఉంచండి. ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేయండి. అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ చూపించాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఉంచండి. ఆన్ చూడండి, నేను చెప్పేది మీరు కర్సర్ మూవ్ చేయండి. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. ఎస్ఏపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమంటాము? కంపెనీ అని చెప్తాం. బిర్లా గ్రూప్, టాటా గ్రూప్ ఇవన్నీ కూడా కంపెనీస్, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇవన్నీ చదవాలండి మీరు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? సెకండ్ క్వశ్చన్, సెకండ్ వన్ చూపించండి, ఓపెన్ చేయండి. సెకండ్ అంటే ఓకే, వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? ఓపెన్ చేయాలి. ఇంకా డౌన్ కి రండి. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? లేట్ గా వస్తుంది మన నెట్వర్క్. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. సో గ్లోబల్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? Company currency or global currency means at the time of group of company creation, whatever currency we have specified, that currency is called as a global currency or company currency. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఏటీ కోడ్ లో చేసాము, OX15 లో చేసాం. OX15 లో గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఆ కరెన్సీని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారండి. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం OX15 ట్రాన్సాక్షన్ కోడ్ లో. దాన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. గ్లోబల్ అంటే ఏంటి? గ్లోబల్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఎక్కడ మెయింటైన్ చేస్తాం? కంపెనీ కరెన్సీ ఆర్ global currency means at the time of group of company creation, whatever currency we have specified, that currency is called as global currency or company code currency. Company currency, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ కరెన్సీ OX15 ఫస్ట్ చేసాం కదా మనం, అక్కడ మనం INR తీసుకున్నాం. దాన్ని ఏమంటాము? గ్లోబల్ కరెన్సీ అంటారు. ఇది ఫస్ట్ వన్. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ కంపెనీ కోడ్. మనం ఏం చేస్తాం? సెకండ్ స్టెప్ ఏం చేస్తాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ అంటే అసలు ఏంటి? కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. యాక్చువల్గా దీన్ని ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. అంటే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్తారు. హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఏంటి? క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే ఎవరు? క్లయింట్. మనం చేసే వర్క్ అంతా కూడా మన క్లయింట్కే చేస్తాం. మరి కంపెనీని ఏమంటారు? కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ లో ఒక చిన్న యూనిట్. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనేది ఒక స్మాల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది ఒక యూనిట్. టాటా గ్రూప్ లో టాటా ఏజీ అనే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక స్మాలెస్ట్ యూనిట్ అన్నమాట. అందువల్ల కంపెనీని ఏమంటారంటే కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక యూనిట్ అన్నమాట ఇది. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. నేను చెప్పేటప్పుడు ఆ లైన్స్ కొంచెం హైలైట్ చేయండి, సెలెక్ట్ చేయండి, కొంచెం అర్థమవుతుంది ఎక్కడ చదువుతున్నాను అనేది. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే మనం ఏమైతే కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తామో ఇవన్నీ కూడా మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి లింక్ చేసి ఉంచుతాం. అంతే కదా, మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో లింక్ అయి ఉంటాయి. ఓకే, కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో కంపెనీ కోడ్ లింక్ అయి ఉంటుంది. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ.
కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లీగల్ ఐడెంటిఫికేషన్. కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్ ఐడెంటిఫికేషన్. మీ కంపెనీ కోడ్ అనేది లీగల్ ని ఫాలో అవుతూ ఉండాలి, ఇల్లీగల్ గా బిజినెస్ చేయకూడదు. లీగల్ ఎంటిటీ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేయడానికి, గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేస్తాం, లీగల్ ఫాలో అవుతాం, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాం, వాటన్నిటికీ కూడా మనం ఉపయోగపడుతుంది అనమాట. అలాగే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం, కంపెనీ కోడ్ లెవెల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్ కి. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. ఎందుకు ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ అనేది? బిజినెస్ ఆర్గనైజేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? బిజినెస్ ని ఆర్గనైజేషన్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాసెస్ చేయడానికి మనకి ఈ కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అలాగే ఎందుకు ఉపయోగపడుతుంది? ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇది కంపెనీ కోడ్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఎందుకు రండి. వై డూ వీ నీడ్ టు క్రియేట్ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ అనేది అసలు ఎందుకు క్రియేట్ చేసాం? కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? వై డూ వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వి విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చేస్తాము? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఆల్ ఆర్ సేమ్. బిజినెస్ ట్రాన్సాక్షన్ అన్నా, అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నా, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్నా అన్ని కూడా ఒకటే. సో కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. ఒక బిల్ జనరేట్ చేశారంటే దానిపైన మీ కంపెనీ కోడ్ మ్యాండేటరీగా ఉండాలి. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ we will be posted in company code level. కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. అలాగే సెకండ్ పేరా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. కంపెనీ కోడ్ బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ we will generate the financial statement for external reporting purpose. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎవరైనా సరే వ్యూ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఎఫ్ఐ అంతా కూడా. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మనం జనరేట్ చేస్తాం. ఎందువల్ల? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ we will submit to the government. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏం చేస్తాము? గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. దీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ we will submit to the గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ we need to follow the company law, taxation, government rules and regulations. అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ఇయర్ కూడా మనము గవర్నమెంట్ కి టాక్సేషన్ అంతా సబ్మిట్ చేయాలి. we need to follow the కంపెనీ కూడా లా ఉంటుంది. టాక్సేషన్ సబ్మిట్ చేయాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వీటన్నిటికీ కూడా కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది? IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు. IAS ఉంటుంది ఇంకోటి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. US గ్యాప్ ఉంటుంది ఇంకోటి, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ IFRS ఒకటే ఉంది. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. US గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇట్లా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవడానికి మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? క్లియరా? అర్థమైందా లేదా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి మీకు, అందువల్ల చెప్తున్నాను. క్లియరా? క్లియరా కదా? ఫైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? మామూలుగా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ చెప్పేసిన తర్వాత మెటీరియల్ ఇస్తా చదువుకోమని. మీకు దీన్ని మెటీరియల్ తయారు చేశాను, టైప్ చేసి ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవడమే, మీకు ఇంకేమీ లేదు వర్క్.
ఓకే, వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఏటీ కోడ్ లో చేసాము, ఏటీ కోడ్ లో చేసాము. ఎవరు చెప్తారు? OX02. OX02 లో మనం ఏం చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏం చేసాం, మనం కరెన్సీ ఇస్తాం, ఐఎన్ఆర్ తీసుకుంటాం, ఇండియన్ రూపీస్ తీసుకుంటాం. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ అంటే ఏంటి? మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా. సో ఈ కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనము కరెన్సీ తీసుకుంటాం, దానికి సంబంధించింది. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? లోకల్ కరెన్సీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? At the time of company code creation, whatever currency we have specified, that currency is called company code currency or local currency. చూడండి, at the time of company code creation, మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా ఆల్రెడీ. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఐఎన్ఆర్ తీసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో ఆ కరెన్సీ, ఏ కరెన్సీ అయితే మనం తీసుకున్నామో దాన్ని ఏమంటారంటే లోకల్ కరెన్సీ అంటారు, లేదంటే కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకున్నామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. క్లియర్ కదా? ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వస్తాయండి, ఇది మొత్తం చదవాలి, చదివితేనే మీరు సెలెక్ట్ అవుతారు, లేకపోతే అవరు. నెక్స్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనం అసైన్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్? మనం కంపెనీ కోడ్ టు కంపెనీకి అసైన్ చేసాం. అలాగే ఇంకా చాలా చేసాం అసైన్మెంట్స్. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కూడా అసైన్ చేసాం కంపెనీ కోడ్కి. ఇలా 1 by 1 చాలా చేసాం. వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్? అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్ చేస్తాం. ఎందువల్ల? సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. సిస్టమ్ తెలియదు మనకు, యాక్చువల్గా మన కంపెనీ కోడ్ ఏంటో మనకు తెలుసు, బట్ SAP ఇస్ ఎ రోబో, దానికి తెలియదు. మనం అసైన్ చేస్తేనే అది వర్క్ చేస్తుంది. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. SAP అనేది ఏంటి? ఒక రోబో అనుకుందాం. సో దీనికి ఏం చేయాలి, మనం ఏదైనా సరే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. మనం డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. కంపెనీ కోడ్ కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ కూడా అసైన్ చేస్తాం. In the SAP FI, all objectives directly or indirectly we will map into our company code. అది డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. కొన్ని మ్యాపింగ్ చేయకుండానే మనం వాటిని యూజ్ చేస్తాం, కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, why do we want to assign different types of configuration with our company code? మనం ఎందుకు అసైన్ చేయాలి? Why do we want to assign different types of configurations with our company code? కంపెనీ కోడ్ కి ఎందుకు అసైన్ చేయాలి? Once complete the any type of configuration, we must assign with company code. It means after completing the assignment, the configuration will be affected or reflected with your company code. అంటే ఏంటి? మనం కాన్ఫిగరేషన్ ప్రాపర్ గా చేస్తేనే కదా మన కంపెనీ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎఫెక్టెడ్ అన్నా రిఫ్లెక్టెడ్ అన్నా ఒకటే. మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి, చేస్తేనే అది రిఫ్లెక్ట్ అవుతుంది, మన కంపెనీ కోడ్ అని మనకు తెలుస్తుంది. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ అండర్స్టాండ్ వాట్ ది పారామీటర్స్ ఆఫ్ అవర్ కంపెనీ కోడ్. అంటే సిస్టమ్ అర్థం చేసుకుంటుంది మన కంపెనీ కోడ్స్ కి సంబంధించిన పారామీటర్స్ ఏంటి అనేది సిస్టమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ అండర్స్టాండ్
వాట్ ది పారామీటర్స్ ఆఫ్ ది అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్స్ కి సంబంధించిన పారామీటర్స్ ఏంటి అంటే మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా, అవన్నీ పారామీటర్స్ అంటారు. సిస్టమ్ అనేది అసైన్మెంట్ ని బేస్ గా చేసుకుని మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తుంది. అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. కిందకి రండి, కొంచెం డౌన్ రండి. మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది ఈరోజు. అసైన్మెంట్ అన్నా మ్యాపింగ్ అన్నా లింక్డ్ అన్నా ఒకటేనండి. పైన చూడండి, అసైన్మెంట్, మ్యాపింగ్, లింక్డ్ అవన్నీ కూడా ఒకటే, ఏమీ డిఫరెన్స్ లేదు. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ అసైన్ చేస్తాం. నెక్స్ట్ బిగినర్స్ ఏరియా క్రియేట్ చేసాం. ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ డిఫైన్ బిగినర్స్ ఏరియా. బిగినర్స్ ఏరియాని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై బిగినర్స్ ఏరియా? బిగినర్స్ ఏరియా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? బిగినర్స్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. మేము ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే చెప్పాలి వాట్ ఈస్ మీన్ బై బిగినర్స్ ఏరియా. బిగినర్స్ ఏరియా అంటే ఏంటి? బిగినర్స్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఏమంటాము? బ్రాంచ్ అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిగినర్స్ ఏరియా. ఫోర్త్ స్టెప్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చదువుతున్నాను. బిగినర్స్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిగినర్స్ ఏరియా. అంటే మామూలుగా బిజినెస్ మనం బ్రాంచ్ అంటాం కదా, దాన్నే ఎస్ఐపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా వి కాంట్ అసైన్ టు కంపెనీ కోడ్. మనం బిజినెస్ ఏరియాని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువలన? మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియాని ఉపయోగిస్తాం. అందువల్ల అక్కడ మనకి వర్క్ అవుతుంది. అంటే అక్కడ కంపెనీ కోడ్ కి లింక్ అవుతుంది. పారామీటర్స్ అన్ని ఎట్లా లింక్ అవుతాయి కంపెనీ కోడ్ కి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మనం ఇక్కడ కంపెనీ కోడ్ ని బిజినెస్ ఏరియా కంపెనీ కోడ్ కి అసైన్ చేయలేదు. బట్ ఎక్కడ లింక్ అవుతాయి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ బ్రాంచ్ అనేది మనం బిల్ జనరేట్ చేసే టైంలో ఆ బిజినెస్ ఏరియా ఇచ్చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని కంపెనీ కోడ్ కి లింక్ అవుతుంది అనమాట. అకౌంటింగ్ ఎంట్రీ అనేది కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. అలాగే బిజినెస్ ఏరియా ఇస్తాం. అంటే ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. బిజినెస్ ఏరియా అనేది కంపెనీ కోడ్ కి అసైన్ అవుతుంది అనమాట. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి విల్ అసైన్ టు ది కంపెనీ కోడ్ అన్నాం కదా. అంటే ఏంటి? బిజినెస్ ఏరియాని డైరెక్ట్ గా అవ్వదు, ఇండైరెక్ట్ గా లింక్ చేస్తాం. బిజినెస్ ఏరియా we can't assign to the company code. Business area is defined at client level. ఇది క్లయింట్ లెవెల్ అంటే ఒక టైప్ డేటా ఉంటుంది. ఎస్ఏపీలో కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఇలా ఉంటాయి. సో బిజినెస్ ఏరియా అనేది క్లయింట్ లెవెల్ అంటే ఏంటి? ఒక డేటా అన్నమాట, ఒక టైప్ డేటా అన్నమాట. ఓకే, చూడండి ఏముంది ఇక్కడ. Business area we can't assign to the company code. Business area is defined at client level, but at the time of accounting entry posting or document entry posting, we will specify the business area. అంటే మనం బిజినెస్ ఏరియా అనే కంపెనీ కోడ్ కి అసైన్ చేయమండి. బట్ at the time of accounting entry posting or document entry posting, ఎవరో అన్మ్యూట్ లో ఉన్నది, నాయిస్ వస్తుంది. At the time of accounting entry posting or document entry posting, we will specify the business area. బిజినెస్ ఏరియా అనే కంపెనీ కోడ్ కి అసైన్ చేయం, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో మనం. అటువంటి సిచ్యువేషన్ లో బిజినెస్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటాం మనం. నో నీడ్ టు అసైన్ ది కంపెనీ కోడ్. బిజినెస్ ఏరియాని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బిజినెస్ ఏరియా వి కాంట్ అసైన్ టు ది కంపెనీ కోడ్. బిజినెస్ ఏరియా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ బిజినెస్ ఏరియా ఈజ్ డిఫైన్డ్ ఎట్ క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్ అంటే డేటాకి సంబంధించింది, మాస్టర్ డేటా అంటారు. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ వి విల్ స్పెసిఫై ది బిజినెస్ ఏరియా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం బిజినెస్ ఏరియాని ఉపయోగిస్తాం. అంటే ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది కంపెనీ కోడ్ తోటి. బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, these two objectives are from the client level అన్నాడు. అంటే ఈ రెండు కూడా క్లయింట్ లెవెల్ సంబంధించినవి. అంటే మనం ఇక్కడ యాక్చువల్గా బిజినెస్ ఏరియా టీఆర్ జనరేట్ అవుతుంది, కానీ మనకి ఫంక్షనల్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవ్వలేదు. చూడండి, టీఆర్ జనరేట్ అవ్వదు. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాము, టీఆర్ జనరేట్ అవ్వదు అక్కడ. అంటే క్లయింట్ లెవెల్ అంటే ఒక కైండ్ ఆఫ్ ది డేటా అన్నమాట ఇదంతా కూడా.
ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం. ఎక్కడ చేసాం? FM_function లో చేసాం కదా, అది ఫంక్షనల్ ఏరియా. అక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల అంటే క్లయింట్ లెవెల్ అంటే ఒక టైప్ డేటా అన్నమాట. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, టిఆర్ జనరేట్ అవ్వదు. వెండర్ క్రియేట్ చేస్తాం, టిఆర్ జనరేట్ అవ్వదు. అందువల్ల in the enterprise structure, business area and functional areas are treated as a master data. So transport request will not be generated here anta. అంటే మనకి బిజినెస్ ఏరియాకి అవుతుందండి, వేరే దానికి అవ్వదు. ఇక్కడ రాంగ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. సో ఇవేంటంటే మాస్టర్ డేటా అనమాట. ఈ డేటాస్ కాబట్టి ఇక్కడ టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. టిఆర్ దేని జనరేట్ అవుతుంది? ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఏమైతే చేస్తామో దానికి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో బిజినెస్ ఏరియా అంటే ఏంటో మీకు అర్థమైంది. బిజినెస్ ఏరియా డైరెక్ట్ గా కంపెనీ కోడ్కి అసైన్ చేయం, బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం బిజినెస్ ఏరియాని ఉపయోగిస్తాం. వై డు వి క్రియేట్ బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఎందుకు క్రియేట్ చేసాం? బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాం కదా, మనకి బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ కావాలి. చూడండి 5th క్వశ్చన్ పైన కనిపిస్తుంది, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి బిజినెస్ ఏరియా యూజ్ అవుతుంది. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఒక బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్రాంచ్ వైజ్ సేల్స్ ఎంత జరిగింది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్, ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఇట్లా చాలా ఉంటాయి. సో బ్రాంచ్ వైజ్ జరిగే ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, ఎక్స్పెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, లాసెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, ప్రాఫిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, వాటికి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఏరియా దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇది మనం 5th స్టెప్ లో చేసాం కదా. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. మనం క్రియేట్ చేసే బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఒక హెడ్ క్వార్టర్ అన్నమాట. నేను చెప్పాను కదా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. మనం 100 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఒక హెడ్ అన్నమాట. ఎందుకు ఉపయోగపడుతుంది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్ అండ్ దిస్ ఈజ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఏముంది? హియర్ వి విల్ గెట్ ఆల్ బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఆల్ టైప్ ఆఫ్ లెవెల్స్ లో కూడా మనము రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ అనేది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ 6th పాయింట్. 6th క్వశ్చన్ ఏముంది? అసైన్ బిజినెస్ ఏరియా టు కంపెనీ కోడ్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నాడు. అసైన్మెంట్ అంటే తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఓకే, 6th క్వశ్చన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ 7th వన్, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. 7th వన్ చూడండి. 7th వన్ ఏంటి? మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా అంటే అసలు ఏంటి? ఇవన్నీ మీరు చదువుకోవాలండి. మెటీరియల్ ఇస్తాను మీకు నేను క్లాస్ అయిన తర్వాత. మండి ఇద్దామా? ఓకే ఫైన్, నో ఇష్యూ. మెటీరియల్ ఇచ్చేస్తాను. చూడండి, ఆ మెటీరియల్ అంతా చదవాలంటే 600 pages 700 pages ఉంది. నేను ప్రతి చాప్టర్ వైజ్ మీకు నోట్స్ ఇస్తాను. ఇది చదువుతున్నారంటే ఇస్ ఎనఫ్, మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. మార్నింగ్ బ్యాచ్ లో ఒక పర్సన్ కి 22 lakhs ప్యాకేజ్ వచ్చిందండి. 8 కి స్టార్ట్ అవుతుంది ఒక బ్యాచ్. ఒక పర్సన్ కి భూషణ్ అనే ఆయనకి 22 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఆయనకి ఎలా వచ్చిందంటే హార్డ్ వర్క్ దాన్ని బేస్ గా చేసుకుని వచ్చింది ఆయనకి. బట్
ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తేనే ఎస్ఐపిలో జాబ్ వస్తుంది. మీరు పే చేసే 10,000 15,000 డజంట్ మ్యాటర్. ఇక టైం స్పెండ్ చేసి పేషెన్సీగా ఉండి వర్క్ చేయాలి, వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు. ఓకే, వినండి. వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా అంటే అసలు మీనింగ్ ఏంటి? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఏమంటాం? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అంటాం. అలాగే ఇక్కడ ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి. వీటిని నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ ఏరియా. FM_function T కోడ్ లో చేసాం మనం. What is mean by functional area? Functional area అంటే ఏంటి? Functional area is nothing but department. Non-SAP terminology లో we will call as a department, sales department, marketing department, HR department. On the SAP terminology we are called as a functional area. Functional area అంటారు. On the SAP terminology all departments are called as functional area. Departments అన్నిటిని కూడా functional area అంటారు. On the non-SAP terminology, functional area is called as department. Non-SAP terminology లో functional areas ఏమంటారు? డిపార్ట్మెంట్స్ అంటారు. SAP terminology ఏమంటారు? డిపార్ట్మెంట్స్ ని ఫంక్షనల్ ఏరియా అంటారు. ఓకే, బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా, దిస్ 2 ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్ అన్నాడు. అంటే డేటాకి సంబంధించినవన్నీ కూడా. ఓకే, in the SAP enterprise structure, business area and functional area we treat it as a master data. So transport request will not be generated here. అంటే ఏంటి? వీటిని మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తారు. బిజినెస్ ఏరియాకి జనరేట్ అవుతుందండి, ఇక్కడ అవధానం ఉంది, మిస్టేక్ అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఫంక్షనల్ ఏరియాకి మనకి టీఆర్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా క్లయింట్ లెవెల్ మాస్టర్ డేటా కింద ట్రీట్ చేస్తారు. కాన్ఫిగరేషనల్ డేటా వేరు, మాస్టర్ డేటా వేరు. ఓకే, కాన్ఫిగరేషనల్ డేటా వేరు, మాస్టర్ డేటా వేరు. అవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి. ఓకేనా? తర్వాత మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాం మనం? అక్కడ వ్యాలిడేట్ ఇచ్చాం. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్ అని అర్థం. ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసిన చోట ఏమి ఇచ్చాం మనం? డేట్ ఇచ్చాం. చూసారా, గుర్తుందా లేదా? ఆ డేట్ ఏమంటారో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రీవియస్ క్లాస్. ఆ డేట్ ఇచ్చాం. డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ డేట్ 1 year తీసుకున్నాం. కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. ఓకేనా? అలాగే ఫంక్షనల్ ఏరియా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వి విల్ యాడ్ ఏ ఫంక్షనల్ ఏరియా ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. మనం యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో ఫంక్షనల్ ఏరియాని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఫంక్షనల్ ఏరియాని అసైన్ చేసుకుంటాం. ఫంక్షనల్ ఏరియాని కంపెనీ కూడా అసైన్ చేయాలి, జిఎల్ లెవెల్లో అసైన్ చేసుకుంటాం అవసరం అనుకుంటే. బట్ లేదనుకుంటే చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 8th క్వశ్చన్, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది. మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళంతా ఎలా ఉంటారు? హైదరాబాద్, బెంగళూరు వెళ్తారు, 20,000 పే చేసి జాయిన్ అవుతారు కోర్సులో. సబ్జెక్ట్ అర్థం అవ్వదు ఇంగ్లీష్లో చెప్పడం వల్ల. ఐ మీన్ వాళ్ళు బాగా చెప్పరని నేను చెప్పను, ఇంగ్లీష్లో చెప్పడం వల్ల అర్థం అవుతుంది తొందరగా. అందువల్ల ఏం చేస్తారు? మళ్ళీ మన దగ్గరికి వస్తుంటారు. ఎక్కువ అలాగ వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందువల్ల మనం డెప్త్గా చెప్తాం, స్లోగా చెప్తాం, పేషెన్సీగా చెప్తాం. సో సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. నెక్స్ట్ ఏం చేసాము? క్రెడిట్ కంట్రోల్. మీకు యాక్చువల్గా మెటీరియల్ ఇస్తే మీకు చదివినా కూడా అర్థం అవుదాం, అన్ని వెతుక్కోవాలి. అందువల్ల నేను మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. నా ట్రైనింగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే నోట్స్ కూడా ఇస్తాను నేను. ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. మెటీరియల్ చదివినా చదవకపోయినా మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ మోర్ నాలెడ్జ్, గో టు మెటీరియల్, నో ఇష్యూ. యూ కెన్ రీడ్ ది మెటీరియల్ చదవండి. ఓకే, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ మీన్స్ we will set up or we will configure one limit అన్నమాట. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. That credit control area is nothing but control the credit limit of each customer credit sales.
క్రెడిట్ సేల్స్ చేస్తుంటాం కస్టమర్స్ కి. సో వాళ్ళ లిమిట్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే ప్రతిదీ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉందనుకోండి, గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది. కంపెనీ కోడ్ కూడా ఆర్గనైజేషనల్ యూనిట్. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేవాడు ఆర్గనైజేషనల్ యూనిట్ ఆర్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. మీకు ప్రీవియస్ క్లాస్ లో ఎక్కడో కంపెనీ కోడ్ ని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పాను, కాదండి, అది రాంగ్. అది క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది కంపెనీ కోడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకేనా? ఇట్ ఈస్ స్పెసిఫైస్ అండ్ చెక్ క్రెడిట్ సేల్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్. అంటే కస్టమర్ కి సంబంధించిన క్రెడిట్ సేల్ లిమిట్ ఇవన్నీ చెక్ చేయడానికి మనకు క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. మనకి లిమిట్ అనేది సెట్ చేసాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసినప్పుడు లిమిట్ ఇచ్చాం. అది ఎవరు ఇస్తారు? మీకు క్లయింట్ ఇస్తారు. మీరు ఏ కాన్ఫిగరేషన్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేసినా, ఏది చేసినా సరే కంప్లీట్ గా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకునే ఉంటుంది. క్లయింట్ చెప్పినట్లే చేయాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్ అండ్ we will configure the credit control area. క్లయింట్ ఇస్తారు. మనం ఏం చేస్తాం? యాజ్ ఎస్ఏపీ FICO కన్సల్టెంట్ గా మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. దిస్ వాల్యూ యూ నీడ్ టు కాన్ఫిగర్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఏం చేస్తామో క్రియేట్ చేస్తాం. ఓకేనా? చూడండి, కంపెనీ కోడ్ లెవెల్, దిస్ లిమిట్ ఈస్ కంపెనీ కోడ్ లెవెల్, బట్ కంపెనీ కోడ్ లెవెల్లో మనం క్రియేట్ చేస్తాం. బట్ కస్టమర్ లెవెల్ ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ SD డిపార్ట్మెంట్. అంటే మీకు నేను చెప్పాను కదా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం క్రియేట్ చేస్తాము, కానీ మనకేం సంబంధం ఉండదు. ఇదంతా ఎవరు చూసుకుంటారు? SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. దిస్ లిమిట్ ఈస్ కంపెనీ కోడ్ లెవెల్లో మనం క్రియేట్ చేస్తాం. బట్ కస్టమర్ లెవెల్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ SD. అంటే ఎవరు? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ SD ఉంటుంది, ఒక మాడ్యూల్ ఉంది కదా ఎస్ఏపీలో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఉంది కదా, వాళ్ళు కేర్ తీసుకుంటారు. మనం ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తాం. క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఏరియా ఈజ్ ఈక్వల్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. క్లియర్ కదా? అర్థమైంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో? క్లియరా కాదా? ఇవి యూజ్ చేస్తే అర్థమవుతుంది. సింబల్స్ ఉన్నాయి కదా, రైట్. నెక్స్ట్, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. we will mapping to our company code కి అసైన్ చేస్తాం. క్లియర్ కదా? yes or no? స్పీకింగ్ ఆఫ్ FM ఏరియా గురించి చెప్పలేదు నేను. FM ఏరియా అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో FM ఏరియా అని అడుగుతుంటారు, అందువల్ల ఇది యాడ్ చేశాను. మీకు చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ నాట్ రిక్వైర్డ్, మనం చేయలేదు. బట్ మీకు S/4HANA కనుక సర్వర్ తీసుకుని చెప్తాను, S/4HANAలో మీకు అవన్నీ యాడ్ అవుతాయి. FM అంటే మీనింగ్ ఏంటి? FM means ఆన్ ది అకౌంటింగ్ టెర్మినాలజీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. FM ఏరియా అంటే ఏంటి? FM ఏరియా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. FM అంటే ఇట్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఈ FM ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇట్స్ డీల్ విత్ ది క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. The financial management area is an organizational unit according to the structure of the business. This is used for the budget management and funds management. Adi so financial area FM area enduku ఉపయోగపడుతుంది? budget, funds management and budget management ఇవన్నీ కూడా క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ చేయడానికి మనకి FM ఏరియా అనేది ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చదువుకోవాలి. నెక్స్ట్,
లాస్ట్ వన్ చూడండి. మీనింగ్ ఆఫ్ సిగ్మెంట్ 100% ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ అండి. సిగ్మెంట్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ సిగ్మెంట్ ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. మీనింగ్ ఆఫ్ సిగ్మెంట్ చూపించండి, ఇమేజ్ చూపించండి. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మన ఎగ్జాంపుల్ OX50లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. రిలయన్స్ ఆయిల్ ఉంది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంది? రిలయన్స్ ఆయిల్ ఉంది. అలాగే రిలయన్స్ ఆయిల్ అనేది కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఓకే. అలాగే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. గుంటూరు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, వైజాగ్, తిరుపతి, ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీలో ఇంకా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఏంటవి? రిలయన్స్ పెట్రోల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ 1 సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ ఏంటి? రిలయన్స్ ఆయిల్. ఆయిల్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రియా పికిల్స్ ఉంది. ప్రియా పికిల్స్ లో ఏమేమి ఉంటాయి? ప్రియా జింజల్ పికిల్ ఉంటుంది కదా, మ్యాంగో పికిల్ ఉంటుంది, టమాటో పికిల్ ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సెగ్మెంట్స్ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని సెగ్మెంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సెగ్మెంట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్, వీటిని ఏమంటారంటే సెగ్మెంట్ అంటారు. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ ఆయిల్ లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఉన్నాయి. రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డీజిల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్స్. ప్రియా పికిల్ అనేది కంపెనీ కోడ్. జింజర్ పికిల్ ఉంది. ప్రియా పికిల్ లోనే జింజర్ పికిల్ సెగ్మెంట్. ప్రియా పికిల్స్ లోనే మ్యాంగో పికిల్ ఉంది సెగ్మెంట్. ప్రియా పికిల్స్ లో టమాటో పికిల్ ఉంది సెగ్మెంట్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ని సెగ్మెంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? మ్యాండేటరీ క్వశ్చన్. ఓకే, కింద ఆన్సర్ చూడండి. లాస్ట్ లో క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. Segment means under the company code 2 or more divisions is called segment. Segment అంటే మీనింగ్ ఏంటి? Segment means under the company code. పైన ఇమేజ్ లో చూసాం, under the company code. Segment means under the company code 2 or more divisions is called segment. ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి 2 or more divisions. ఒకే డివిజన్ అంటే సెగ్మెంట్ నాట్ రిక్వైర్డ్. ఎందుకు? కంపెనీ కోడ్ ఇస్ ఎనఫ్. బట్ 2 అంటే 2 అవ్వచ్చు, లేదంటే అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions ఈజ్ కాల్డ్ సెగ్మెంట్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ ఇది. రిలయన్స్ ఆయిల్ ఈజ్ ఏ కంపెనీ కోడ్. ఇక్కడ ఏంటి? రిలయన్స్ ఆయిల్ అంటే ఒక కంపెనీ కోడ్. ఇన్ దిస్ కంపెనీ కోడ్ 2 products like Reliance Petroleum, Reliance Petrol and Reliance Diesel. These 2 products are called as a segment. అంతే కదా, రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. సో ఈ రిలయన్స్ ఆయిల్ లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ పెట్రోల్ అండ్ రిలయన్స్ డీజిల్. దిస్ 2 products are called as a segment. Based on the business terminology, we need to create a segments. అంటే బిజినెస్ నేచర్ ని బేస్ గా చేసుకుని మనం సెగ్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, బిజినెస్ నేచర్ ని బేస్డ్, వాళ్ళకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటేనే కదా మనం సెగ్మెంట్ క్రియేట్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. క్లయింట్ లొకేషన్ వెళ్తాం, క్లయింట్ యొక్క బిజినెస్ ని అనాలిసిస్ చేస్తాం, క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నాడు ఏంటి ఇవన్నీ అనాలిసిస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మనం SAP లోకి మ్యాప్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ ది బిజినెస్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీని బేస్ గా చేసుకుని వీ నీడ్ టు create a segment on the SAP terminology, and non-SAP terminology also called as a segment. ఇప్పుడు సెగ్మెంట్ అనేది SAP టర్మినాలజీ అయినా నాన్ SAP టర్మినాలజీ అయినా సరే సెగ్మెంట్ అనే చెప్తారు. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions is called segment. Reliance Oil is a company code. In this company code 2 products like Reliance Petrol and Reliance Diesel. This 2 is called as a segment.
Based on the business terminology, we need to create a segment. On the SAP terminology, non-SAP terminology also called as segment. ఇది సిగ్మెంట్ అంటారు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే కనుక సిగ్మెంట్ అనే దాన్ని ఉపయోగిస్తారు. దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. క్లియరా? అర్థమైనంత వరకు సార్? సో సిగ్మెంట్ ఆప్షనల్ కదా, అంటే ఇప్పుడు మల్టిపుల్ లేకపోతే ఆప్షనల్ అండి. సిగ్మెంట్ దట్ ఈజ్ ఏం లేదు. సిగ్మెంట్ అవన్నీ చిన్న చిన్నవి, పెద్ద కష్టమేం కాదు క్రియేట్ చేయడం. ఇంతకుముందు మన కంపెనీ కూడా ఎలా చేస్తాం అది అంతే అలాగే చేస్తాం. బట్ రైట్ నా అవసరం లేదు. నేను S/4HANA క్లాసెస్ లో మీకు అది కావచ్చు చూపిస్తాను ఎలా చేయాలని. అది లేదంటే మీకు ఈసీసీ నేర్చుకుంటున్నారు కదా, ఈసీసీ నేర్చుకున్నా S/4HANA నేర్చుకున్న 90% యాజ్ గానే ఉంటాయి. కొన్ని చేంజ్ చేస్తున్నాయి. లేదంటే మీకు వీడియోస్ ఇస్తాను, ఆ వీడియో చూస్తే మీరు చేసుకోవచ్చు. క్లియర్? ఇది టోటల్ గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాము. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేసాం. అన్ని క్లాసెస్ కి ఇంత లెంతీగా ఉండవండి. మనకి ఫస్ట్ ఒక 4-5 క్లాసెస్ కి ఏంటంటే కొంచెం లెంతీగా ఉంటాయి కాన్సెప్ట్స్. తర్వాత అన్ని కూడా మనకి ఇంత లెంతీగా ఉండదు. నోట్స్ అనేది మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఈ నోట్స్ లో నేను చెప్పిన నోట్స్ మొత్తం చదవాలి. మీరు ఏ పాయింట్ చెప్పినా ప్రతిదీ చదవాలి, ఏది మిస్ చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఈ బేస్మెంట్ ఫస్ట్ నేను చెప్పే ఒక 20 days క్లాసెస్ ప్రాపర్ గా వినకపోతే నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఏమీ అర్థం అవుతుంది. ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం, ఏది ఎక్కడ నుండి ఎక్కడికి లింక్ అవుతుంది అనేది మొత్తం కూడా మీకు గుర్తుండాలి. క్లియరా? అర్థమైందా? క్లియరా కాదా? సార్ ఇవి కొన్ని క్లయింట్ లెవెల్ ఇట్లా చెప్తున్నారు కదా, అది కొంచెం సరిగా మాట్లాడి వినిపించట్లేదు వాయిస్ మీద. క్లయింట్ లెవెల్ అని చెప్పి మనం కొన్ని తీసుకుంటున్నాం కదా, అంటే ఇది క్లయింట్ లెవెల్ కిందకి వస్తుంది అని. అంటే అదేమన్నా స్ట్రక్చర్ లాగా ఏమన్నా ఉందా సార్? అంటే ఈజీగా అర్థం అవడానికి బిజినెస్ నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుందండి. క్లయింట్ లెవెల్ అంటే డేటా అన్నమాట. అది క్లయింట్ లెవెల్ కి సంబంధించిన డేటా. అదంతా కూడా మనకి క్లయింట్ లెవెల్ అంటే ఏం లేదు, టీఆర్ జనరేట్ అవ్వదు అంతే. జనరేట్ అవ్వదు. ఓకే. అంటే ఏమన్నా ఇమేజ్ లాగా ఏమన్నా ఉందా సార్? అంటే కొంచెం ఈజీగా ఏదేది క్లయింట్ లెవెల్ కిందకి వస్తుంది అనేది అట్లా ఏమన్నా ఇమేజ్ ఉందా సార్? అంటే కొంచెం ఈజీగా అర్థం అవడానికి. ఇమేజ్ ఏం లేదు. క్లయింట్ లెవెల్ మీకు అన్ని క్లయింట్ లెవెల్ ఉండవండి, కొన్నే ఉంటాయి. నేను చెప్పాను కదా, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే. క్లియరా? అందరికి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే. నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్ మండే మీకు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే. ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి. సర్వర్ యాక్సెస్ తీసుకునే వాళ్ళు ఉంటే సర్వర్ యాక్సెస్ కూడా తీసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఎవరో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నారు. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు విత్ ఇన్ 10 days లో పేమెంట్ చేయాలి. ఓకే. ఫుల్ పేమెంట్ కొంతమంది ఉన్నారు తక్కువ అమౌంట్ 7,000 అలా చేస్తున్న వాళ్ళు. సో ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ వీకెండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కాల్ చేయండి ఎనీ టైమ్. నో ఇష్యూ. ఓకే. థ్యాంక్ యూ.